ఫిల్మ్ ఇప్పటికి కూడా ఆ సాంగ్స్ వేసి చూస్తుంటాను. ఇప్పుడు మీరు ఇందాక మమ్మీకి కూడా చెప్పని కృష్ణ గారికి చెప్పేవాడిని అన్నారు కదా, ఇప్పటికీ మమ్మీకి చెప్పని ఏదైనా ఒక విషయం కృష్ణ గారికి చెప్పింది ఏమన్నా గుర్తుందా? చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, మదరు షీఈ్ వెరీ టఫ్ లేడీ, లోపల హార్ట్ గోల్డే. అంటే ఎక్కడ ఆడవాళ్ళకి చెప్పడానికి మగవాళ్ళు చెప్పడానికి తేడా ఉంటుందండి. వాళ్ళకి తెలుసు, వాళ్ళు మన వయసు నుంచి వచ్చారు కాబట్టి. ఒక విషయం మీకు చెప్పాలంటే జస్ట్ ఒక ఐడియాక, ఒక 10 సినిమాలు అయిన తర్వాత ప్రేమాయణం అని ఒక సినిమా చేశాం రామోజీరావు. అప్పుడు అట్లూరు రామారావు అని పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఏమన్నాడంటే, డబ్బింగ్ ఎవరి చేతని చెప్పిద్దాం అన్నాడు. ఏమంటే నేను 10 సినిమాలు హీరో అండి, 10-15 సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు చేస్తే మా ఇంట్లో తంతారండి ముందు, ఎందుకంటే నేను డబ్బింగ్ ప్రాక్టీస్ చేసి తెలుగు కరెక్ట్గా రావాలని ఇంత బాగా. లేదు నరేష్ గారు అనేసాడు. నాకు ఒక 2 నెలలు నిద్రపట్టేది కాదు. మదర్ ఈ సినిమా చూసి ఎవరు డబ్బింగ్ చెప్పారు నీకు, ఎందుకు చెప్పారు, బాలు గారు చెప్పారు. ఫస్ట్ సినిమాకి 4 సినిమాలు బాలు గారు చెప్పారు. అప్పుడు మదర్ వార్నింగ్ ఇచ్చింది, ఒక్క సినిమాకి బాలు గారు చెప్తారు, తర్వాత నువ్వే చెప్పాలి. జంజాల గారు టేకప్ చేశారు ఒత్తులు, బాధ, ఇవన్నీ కూడా. అయితే ఈ సినిమా ప్రివ్యూకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ విజయకృష్ణ అంటే నాకు అది టెన్షన్ వచ్చేది. వెళ్ళి చెప్పాను, ఇలాగా మ్యాటర్ మాట్లాడాలని. ఆఫీస్కి వెళ్ళిపోయి పద్మాలయ ఆఫీస్కి, ఇక్కడ ఉంటే ఉంటుంది కదా, చెప్పు అంటే ఏం లేదు డబ్బింగ్ ఎందుకు చెప్పలేదు నువ్వు అన్నాడు ఆయన. ఇలా అన్నాడు ఆయన, మమ్మీ చంపేస్తుంది అంటున్నాను, తనకేం గుర్తుపడదు, నువ్వు వదిలేసే అన్నాడు. ఆమె నన్ను తల్లి కొడుకు మా ఇది గుర్తుపట్టకపోవడం ఏంటి, ఈ ఒక్క విషయంలో ఆయన నమ్మలేదు నేను. సినిమా అయిపోయిన తర్వాత చాలా బాగుంది సినిమా అని బయటకు వచ్చింది. ఇద్దరం కళ్ళల్లో కృష్ణ గారు దగ్గర చూసుకున్నాం. సినిమా నవ్వాడు. అంటే విజయనగర గారికి అంత తెలుసు ఆయనకి, నాకు కూడా తెలియదు. చూడండి, తనకు తెలీదు, తను పట్టించుకోదు, వదిలే అన్నాడు. మరి ఒకవేళ చెప్పి ఏమనొద్దు అన్నాడా, లేకపోతే 100% కూర్చో. అంటే ఒక దాంపత్య జీవితంలో ఒక సక్సెస్ ఏంటంటే అంతేనండి, అంత బాగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాం. సో ఇలాంటివి చాలా ఉన్నాయి మాకు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా, ఈ రెమ్యునరేషన్స్ ఎంత తీసుకోవాలనేది కూడా ఆయన్నే ఫాలో అయ్యాడిని, ఆయన్నే అడిగేవాడిని కూడా. ఎందుకంటే నాకు బాగా గుర్తు ఏంటంటే, కృష్ణ గారు లైఫ్లో మర్చిపోవాలంటే ప్రొడ్యూసర్ దేవుడు అనేవాడండి ఆయన, ఆల్వేస్. ఎందుకు బాగా గుర్తు ఏంటంటే, ఊటీలో అప్పట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సాయంకాలం ప్రొడ్యూసర్ దగ్గర, ఇంకా అప్పట్లో ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేవు, క్యాష్ రావాలి, 0 అయిపోయింది. సాయంకాలం టిఫిన్లకి ఎత్తుక్కుంటున్నప్పుడు ప్రొడ్యూసర్ ఒక ఆయన, ఏంటంటే టిఫిన్స్ లేట్ అవుతుందండి రావడానికి, వాళ్ళు ఏదో అంతే కదా, శనక్కాయ నాకు వాళ్ళు శనక్కాయలు తింటారు, అందరూ వాళ్ళు మన అదే తినాలని అలా కాపాడాడు ప్రొడ్యూసర్. సో నేను ఆయన అడిగేవాడిని, ఈ సినిమాకి ఎంత తీసుకోవచ్చు, ఇది అంటే, ఎందుకంటే ఒక గైడెన్స్. ఆయన చెప్పాడు, ఎంత తీసుకో, లాస్ట్లో ఏమైనా ఇబ్బంది అయితే వదిలేసే అనేవాడు. ఇప్పటికీ ఏమన్నా ఇష్యూ ఉన్నా కూడా, ఇవాళ నాకు సక్సెస్లో ఒక భాగం ఏంటంటే, ఒక స్లాబ్ రేట్ ఎప్పుడు పెట్టుకోను. ఒక సినిమా, చిన్న సినిమా నా కోసం వచ్చారంటే ఎంతో కొంత వాళ్ళ కంఫర్ట్ చూసుకొని చేస్తా. సో అది మాత్రం కృష్ణ గారినే ఫాలో అవుతా. డైలీ పేమెంట్లు అయినాయిగా, అంటే డైలీ పేమెంట్లే ఒక రకంగా అయినాయి అనుకోండి, అది కూడా ఎంత తీసుకుంటున్నాం అనేది ఒక లెక్క ఉంటుంది కదండి. ఇప్పుడు ఎంత చెట్టుకు అంత గాలి. ఆ సినిమాకి మనం ఇప్పుడు నేను ఉన్న సక్సెస్లో ప్రతి సినిమాకి నేను తీసుకునే రెమ్యునరేషన్ హైగా ఉంటుంది డెఫినెట్గా. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ మై రెమ్యునరేషన్. బట్ అలా చూడండి, నేను ఆ కథ, ఆ డైరెక్టర్, ఒక డైరెక్టర్ అయితే, యంగ్ డైరెక్టర్ అయితే నా లైఫ్లో మర్చిపోను. 3 months ప్రొడ్యూసర్తో పోరాడాడు. నేను చెప్పిన ఇంత తగ్గి రాలేనమ్మా, ఎందుకంటే నా మార్కెట్లో నేను చూడాలి కదా, మళ్ళీ స్ప్రెడ్ అవుతుందంటే ఒప్పుకొని నేను తగ్గి ప్రొడ్యూసర్ని ఒప్పించి చేయించుకున్నాను. నచ్చదు అంటే అంత ప్రేమతో వాళ్ళు వచ్చినప్పుడు ఇట్ ఈస్ మై డ్యూటీ. ఫైనల్గా ఫిల్మ్ అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ ఇట్ నౌ. క్యారెక్టర్ చెప్పండి. క్యారెక్టర్ నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది ఇప్పుడు రన్నింగ్లో ఉంది, అందుకని నేను చెప్పకూడదు. సో అలాగా అంటే నేను కృష్ణ గారిని చాలా విషయాలు అందరూ నేర్చుకున్నానండి. 10 మంది బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే 10 మంది బాగుంటారు, మన చుట్టూ 10 మంది బాగుండాలి. అది ఆయన యొక్క గొప్పతనం. నేను అదే ఫాలో, దేవుడు చాలా ఇచ్చాడు కాబట్టి నేను అనుకున్నది ఊహించిన దానికంటే సక్సెస్ ఎక్కువ చూశాను.
అట్లాంటప్పుడు వెనక్కి ఇండస్ట్రీకి వెనక్కి ఎలా తిరిగి ఇవ్వాలి అనేది నా దృష్టి. యా, మీ ఆ విషయం మనం నెక్స్ట్